హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ బాగా మనం ఆ ప్రపంచ పటం నుంచి ఆ రేస్ సర్కిట్లకి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి ఓ 50 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టిన. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండు, నేను సంతకం కూడా పెట్టి ఆయన తప్పేం లేదు. అది కూడా చెప్తాను, మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు క్యాలెండర్. ఆ క్యాలెండర్లో హైదరాబాద్ పేరు రాలేదు. నేను పరిశాన్ జూలైలో అరవింద్ కుమార్ గారికి చెప్పిన, అరే ఏందా మనకు రాలేదు అంటే, సార్ వాళ్ళు ఒక వీడియో కాన్ఫరెన్స్ అడుగుతున్నారు, మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారు, పాల్గొంటారా? డెఫినెట్గా పాల్గొంటారని చెప్పి నేను ఆఫీస్ నుంచే వాళ్ళతో ఒక వీడియో కాన్ఫరెన్స్లో పాల్పొందాను. అందులో వాళ్ళు అడిగినారు, సార్ మరి మీరు ఇంతవరకు వేరే స్పాన్సర్ దొరకలేదు, మరి ఎట్లా అన్న. కరెక్ట్గా ఇంకొక 6 నెలలు అప్పుడు ఎలక్షన్. నేనేమన్నా అంటే తప్పకుండా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, నాకు ఆ అనుమానం లేదు. బరాబర్ మళ్ళీ మేము అవసరమైతే నేనే ప్రైవేట్ ప్రమోటర్ని నేను పట్టుకుంటా, తాత్కాలికంగా అవసరమైతే మా గవర్నమెంట్ నుంచే మేము